మనకు ఆత్మగౌరవం అనేది ఉండాలి. మనకు ఆత్మగౌరవం అనేది ఉండాలి. ఇవాళ ఈ బీసీల కళ్యాణం జరిగితే ఒక్క రెడ్డి కూడా ఇలా కళ్యాణం జరిగిందని చెప్పాలంటే ఎంఆర్పీఎస్ బిడ్డ వచ్చి బీసీల కళ్యాణం జరుగుతుంది మేలుకోరని చెప్పి ఎంఆర్పీఎస్ నాయకుడు చెప్పిపోయేలాగా మనం తెలుస్తుంది. ఎంఆర్పీఎస్ నాయకుడు చెప్పిపోయారంటే మందకృష్ణ మార్గంలో రోజులు చెప్పుకోదాన్ని బీసీల కళ్యాణం జరుగుతుంది చెప్పుకోంటే చెప్పిపోతే ఆయన చెప్పేలాగా మనకు తెలియాలి. మళ్ళా మనమంతా ఈ బీసీలలో చాలా నిబంధనల వల్ల మనకు అమ్మో మా తాత కాంగ్రెసే, మా నాయన టీఆర్ఎస్ఏ, మా అన్న బీజేపీ, మేము పార్టీ మారము, మేము సత్యం అదే కాలం వ్యాపారం అని చెప్తా ఉంటారు. ఈ ఎమ్మెల్యే వచ్చేటోళ్ళేమో 20 నాలుగు పార్టీ మారుతున్నారు. అలాగే లేదు మనకు బీసీల పార్టీ